ఏమైంది బిడ్డ? ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా వచ్చినావు. పానం గిట్ల మంచిగానే ఉంది కదా? ఏమైంది? చప్పుడు చేస్తలేవు, ఇంత మొత్తుకుంటున్నా? ఏది నీళ్ళు ఇంటికి వచ్చిన బిడ్డకి ఇట్లా ఎండలు నిలబట్టి మాట్లాడతారా? జర పానం నిమ్మల కానీ రా బిడ్డ ఇంట్లోకి రా. ఏమైంది బిడ్డ? ఎందుకు కడతానురా? ఏమైంది చెప్పు. ఏమైంది? ఏమైంది చెప్పు బిడ్డ. అయ్యో మాకు ఎట్లా తెలుస్తారా? ఇంత బాగా దుఃఖం వస్తుందంటే ఏదో పెద్ద కట్టగా వచ్చినట్టుంటది. బిడ్డ నువ్వు ఎవరు ఎందు పడకురా, నేను లేనా నీకు? అల్లుడు గిట్టమని అన్నాడా? ఇగో ఆ కన్నీళ్ళు తుడుచుకో, ఒకటి దీనికి కూడా మాట్లాడదంట. దా ఏడు ఏడు చెప్పిడు. నీ అల్లుడు అస్సలు మంచోడు కాదే, నన్ను రోజు తాగచ్చి కొడతాడు. నేనేమనుకున్నా అట్టి నా మీద కసిరించుకుంటాను. రోజు నా మీద నొల్లి పెడుతుండే. అసలు నాతో ఏ రోజు కూడా సంసారం చేస్తలేడు. చీటికి మాటికి నాతో నొల్లి పెట్టుకుంటాండే. అందుకే ఇంటికి వెళ్ళొచ్చిన. ఏ ఊకోయే, అల్లుతోటి లొల్లి పెట్టుకుంటా పుట్టింటికి వచ్చడం మంచిది కాదే. మరి ఏదైనా ఉంటే బుదికిచ్చు, ఏం చేసి సర్దుకుపోవాలి. అంతేగాని ఇట్లా పుట్టింటికి వస్తా అరే మాటి మాటికి. ఏంటిది సర్దుకునేది? నేను ఆయనతో ఉండా. ఏం మాట్లాడతాను అమ్మ? చూడు నాన్న, అమ్మ ఏం మాట్లాడతాను. నువ్వన్న అర్థమేటాడు చెప్పు. నీకేం తెలియదు, నా బిడ్డ బంగారం. ఇది ఏం చెప్తే అదే నిజం. నీ బిడ్డ బంగారమే, నువ్వు ఇట్లా ఎక్కేసుకొస్తావు కాబట్టి అదన్నీ అల్లుడి మీద షాడీలు చెప్తాంది. వామ్మో వామ్మో, నేనంటే చాడీలు చెప్తానంట. చూసినవానే నాన్న? నువ్వు ఏడు బిడ్డ, నువ్వు ఉన్నా కదా అల్లుతో మాట్లాడి నచ్చ చెప్తుంది. ముందైతే అల్లుడి ఇంటికి రమ్మను, అసలు ముచ్చటే తెలుస్తుంది. అంటే ఏంటి? నా మీద నమ్మకం లేదనే కదా నేనే అడిగేది అత్త. ఆయన నచ్చడద్దే ఏమద్దు. ఏమి ముందైతే వెళ్ళిపోయి అది అద్దద్దానికి అట్లే అంటది కానీ. సరే 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 అయ్యో అలా మీరు వేసుకోలేదా? అల్లుడు ఇద్దరు మంచిగానే ఉంటారా మీ ఇంటికాడ? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నానా? అడగలేవే, మీరేమనుకుంటుండే అల్లుడు? అమ్మ మళ్ళీసారి వచ్చినప్పుడు అడుగు తీయరాదే. ఇప్పుడు మంచిగానే ఉన్నాం కదా. నిన్న మొన్నటిదాకా మంచిగా చూసుకుంటాడంటే కదనే మళ్ళీ మాట్లాడద్దంటావు. అరే ఆగరాదే, తిన్నాక మాట్లాడుకుందాం కానీ. నువ్వు తిన్నాడు? సరే మామ. అత్తమ్మ మామయ్య అసలు ఏం జరిగిందో చెప్పుర్రి. నువ్వు ఆగు, వాళ్ళు మాట్లాడతారు కదా. అసలు నువ్వు ఇంటికా నుంచి చెప్పకుండా చేయకుండా వచ్చినప్పుడే అనుకున్నానే. అసలు ఏం జరిగిందో చెప్పుర్రి మావా. అల్లుడు నువ్వు రోజు తాగేసి నా బిడ్డని కొడతానవా? నా బిడ్డను అసలు మంచిగా చూసుకుంటలేవాడు కదా. నా బిడ్డ అంటే అసలు నీకు ఇష్టం ఉన్నదా లేదా? ఏం మాట్లాడతానా మావా? నిజమే మాట్లాడతానా? ఎవరు చెప్పిరు నీకు? నా బిడ్డ చెప్పింది. అది చెప్పేదంతా పచ్చవద్దం. ఏ మీ ఒట్టే చెప్పనుర్రి. ఇప్పుడు ఒట్టేందుకు తీ? ఏ చెప్పు బిడ్డ, ఇలా తాడో బిడ్డ తేలాలే.
అద్దు తీ నానా. ఎందుకంటే ఏయ్ ఒట్టేయ్ నిజం చెప్పు. మీ బిడ్డ ఒట్టయ్యది, ఎందుకంటే అది చెప్పేదంత అబద్ధం కాబట్టి. నేను చెప్పినా కదయ్యా, ఇప్పుడు చూడు ఏమైందో. అత్తమ్మ మామయ్య అసలు ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తున్నాను. పక్కింటోనికి బిల్డింగ్ ఉన్నదని అంటది, ఎదిరింటోనికి కారు ఉన్నదని అంటది, మనకు ఏం లేదని తీసిపారేస్తుంది మామయ్య. మీ వదిలకు 25 తులాల బంగారం ఉందంటది, నాకేమున్నది ఉట్టి 10-12 తులాలే బంగారం ఉన్నదని అంటది. ఏంది మామయ్య ఇది? అది పూర్తిగా బతకది, నన్ను బతకనియది. సరే రోజు ఇదే లొల్లి మామయ్య, ఆళ్ళతోటి ఎప్పుడు పోల్చుకుంటా ఉంటుంది. నేను సంపాదించిందంతా తీసుకొచ్చి దాని చేతుల్లోనే పెట్టబడితే ఉన్న దాంట్లో తుర్తిగా బతకలేదే. ఎప్పుడు చూడు వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకుంటా నన్ను ఎంచుకుంటూ ఉంటుంది ఇంట్లో. మామయ్య ఇంత జరిగినా ఈ ముచ్చట మీ దగ్గర దాకా ఎందుకు తీసుకురాలేదంటే మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగిర్రని చెప్తున్నా కానీ మిమ్మల్ని అస్సలు బాధ పెట్టాలని కాదు మామయ్య. కన్నబిడ్డ సంతోషంగా ఇంటికి రావాలి కానీ దుఃఖంతో ఇంటికి రావద్దు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నాకు తెలుసు. మీరు నాకు అత్తమావలే కానీ నా తల్లిదండ్రులతో సమానం. నా బిడ్డ తరపున నేను క్షమాపణ మీరు అట్లా అనుకున్నారు అత్తమ్మ, మీరు నాకు తల్లి లాంటి వారు. చూడు బిడ్డ, మనకున్నంతలో మనం సర్దుకుపోవాలి, సంతృప్తి పడాలి. వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకొని మన జీవితం ఖరాబ్ చేసుకోవద్దు బిడ్డ. బంగారం లాంటి అల్లుడు దొరికిండు, నిన్ను మంచిగా చూసుకుంటాడే, అర్థం చేసుకోవాలి బిడ్డ. అల్లుడిని మంచిగా చూసుకుంటేనే కదా నిన్ను అన్ని తీర్లే మంచిగా చూసుకుంటాడు. ఏం లోటు చెయ్యడే, బాధపడకు. నువ్వు బాధపడకు, ఆయన బాధ పెట్టకు. సరే నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇట్లా చేయనమ్మా. అల్లుడు నన్ను క్షమించు. అయ్యో మామ నువ్వు అట్లా మాట్లాడకు, మీరు పెద్దోళ్ళు. నాకు కావాల్సింది మీ క్షమాపణ కాదు మామయ్య. మీ కూతురు సంతోషంగా ఉండాలి, మీరు కూడా సంతోషంగా ఉండాలి.